ఈరోజు మనం ఆర్ఆర్బిలో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ఆపర్చునిటీ గురించి మన సబ్స్క్రైబర్ అడగడం జరిగింది. సో ఈ ఆర్ఆర్బి ఏఎల్పి ఫుల్ నోటిఫికేషన్ అండ్ ఆ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలు నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాబ్కి వచ్చేసి మినిమం ఎలిజిబుల్ క్రైటీరియా ఏజ్ మనకి 18 నుండి 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అదేవిధంగా 15th మే స్టార్ట్ డేట్, 14th జూన్ అనేది ఎండ్ డేట్ అయి ఉంది. ఓకే, సో దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్ A1 ఉండాలి, అంటే ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి, అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి. సో ఈ జాబ్ అప్లై చేసుకునేటప్పుడు ముందు మనం ఇక్కడ ఆర్ఆర్బి అఫీషియల్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే పేజ్ క్రియేట్ అవుతుంది. ఈ పేజ్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఈ వెబ్సైట్లో ముందు అకౌంట్ లేదో వాళ్ళు ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్ యూజ్ చేసుకుని. సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక మెసేజ్ అనేది వచ్చింది. ఇది ఇంటూ ప్రెస్ చేసేయండి. నెక్స్ట్ క్రియేట్ అన్ అకౌంట్ దగ్గర మీరు నేషనాలిటీ మనం ఇండియన్ అనేది మెన్షన్ చేస్తాము. అదేవిధంగా ఫర్దర్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాము. డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్, అదేవిధంగా రీటైప్ మదర్ నేమ్, ఇలా 2 times ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా మెన్షన్ చేయండి. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఒక వర్కింగ్ ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడికి ఓటీపీ జనరేట్ అయ్యి వస్తుంది. అదేవిధంగా ఒక ఓటీపీ మొబైల్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అనేది ఉంది, ఇది ప్రెస్ చేస్తే ఆధార్ కార్డ్ ద్వారా మన మొబైల్ నెంబర్, మన డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. ఆ తర్వాత మనకి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి. టెక్స్టువల్ డేటా, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ప్రెస్ చేస్తే మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ది అకౌంట్ మీరు ఏం చేస్తారు అంటే, సో ఆల్రెడీ మనకి అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ లాగిన్ విత్ ఆధార్, లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇక్కడ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ డీటెయిల్స్ యూజ్ చేసి లాగిన్ అవుతున్నాను. ఈ డీటెయిల్స్ అనేవి నేను డిఫాల్ట్గా స్టూడెంట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప ఈ జాబ్కి నేను అప్లై చేసుకోవడం లేదు. సో మేము డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ అప్లికేషన్ ఫామ్ చూసుకుని మీరు ఈ జాబ్ని అప్లై చేసుకోండి. ఓకే, సో మనం రోబోట్ కాదన్న విషయాన్ని ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమన్నా హైలైట్ చేయమంటున్నారు. సో ఐఎమ్ హైలైటింగ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్ పేజ్లోకి, ఆర్ఆర్బి పేజ్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. అగైన్ ఇక్కడ మనం 2 factor అథెంటికేషన్ అనేది ఉంది. ఇక్కడ సెండ్ ఓటీపీ టు ఈమెయిల్, సెండ్ ఓటీపీ టు మొబైల్ నెంబర్ అనేది, అంటే ఫోన్కి అనేది ఉంది. సో ఇక్కడ సెండ్ ఓటీపీ టు ఫోన్ అని అంటున్నాను నేను. ఇక్కడ ఓటీపీ మన ఫోన్ నెంబర్కి వస్తుంది, ఏదైతే అఫీషియల్ నెంబర్ ఉందో దానికి 367953. సో నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన వెంటనే మనకి అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి వెళ్తాం మనం. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ నేను ఫిల్ చేసి ఉంచాను, బట్ ఏజ్ క్రైటీరియాలో అలా అది రిజెక్ట్ అయింది. సో మీరు మాత్రం ఈ ఆన్లైన్లో ఎలా అయితే ప్రాసెస్ చెప్తున్నానో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు 1 by 1 స్టెప్ వైజ్ చేసుకోండి. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అనేది వచ్చింది. ఓపెనింగ్ డేట్ 15/5/2026, క్లోజింగ్ డేట్ 14/6/2026. సో ఇక్కడ సికింద్రాబాద్ లొకేషన్. అదేవిధంగా మనం రైల్వే ఎంప్లాయీస్ కాదు, ఈయన ఇచ్చి డేటా అనేది పర్ఫెక్ట్గా మంచి డేటా ఇస్తున్నాను, ఎలాంటి ఫ్రాడ్ డేటా లేదు అనేది చెక్ మార్క్ పెట్టుకుంటాము. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్లో పర్సనల్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్, ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనేది వచ్చింది. సో పర్సనల్ డీటెయిల్స్లో మనం ఏ కంట్రీ, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మ్యారీడ్ స్టేటస్, రిలీజన్ ఏముంది, అదేవిధంగా ఫీజు ఎగ్జామ్షన్ కావాలా, మదర్ టంగ్ ఏంటి, ఏ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, ఈ విషయాలు, అదేవిధంగా పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయి అనేది మనం మెన్షన్ చేయాలి డిఫాల్ట్గా. అదేవిధంగా కమ్యూనిటీ డీటెయిల్స్ మనం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలాంటి కమ్యూనిటీ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము. ఆ తర్వాత పోస్టల్ అడ్రస్, టెంపరీ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 డీటెయిల్స్ కూడా యాజ్ పర్ ఆధార్ మనం మెన్షన్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తాం. ఇది అయిన తర్వాత ఐ హియర్ బై కన్సెంట్ దట్ మై రీఫండ్ మే బీ క్రెడిట్ టు బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ మై మెన్షన్డ్ ఆధార్ నంబర్. సో ఇక్కడ మనం ఓబీసీ క్యాండిడేట్ 500 రూపీస్, అదర్ కేటగిరీస్ వాళ్ళు 250 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంది. ఈ ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు అనేది మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతుంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్కి కనెక్ట్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతుంది. ఆ విషయం మాత్రం ఇక్కడ
నోటిఫికేషన్ రూపంలో చెప్పడం జరిగింది. సో కేటగిరీ డీటెయిల్స్లో ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మనం నో అని మెన్షన్ చేస్తాం. మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మనం ఫిల్అప్ చేస్తాము. ఇందులో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఈబీసీ క్యాండిడేటా నో అని ఇస్తున్నాము. డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ నో. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద కరెంట్ ఎంప్లాయ్మెంట్ నాట్ అప్లికబుల్, మనం ఏమీ జాబ్ చేయట్లేదు. సో నేను ఈ డేటా అంతా డిఫాల్ట్గా ఇచ్చాను. మీరు మీకున్నటువంటి ప్రొఫైల్ని బేస్ చేసుకుని డేటా అనేది ఫిల్అప్ చేయండి. అదేవిధంగా మనం ఏదైనా ఎన్సీఈటీ కానీ న్యాక్ కానీ కోర్స్ చేస్తే అది మెన్షన్ చేస్తాం, లేదంటే నో అని మెన్షన్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ అనమాట. సో మనం ఆల్రెడీ ఫీజు పే చేస్తాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఆ ఫీజు అనేది రీఫండ్ అవుతుంది. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ సేవ్ అయినాయి అని మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేస్తాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ముందు 10th క్లాస్ అండ్ 10th తర్వాత ఐటీఐ చేస్తే ఐటీఐ డీటెయిల్స్ ఇస్తాము, లేదా 10th తర్వాత డిప్లొమా చేస్తే డిప్లొమా డీటెయిల్స్ ఇస్తాము, లేదా 10th తర్వాత డిప్లొమా బీటెక్ చేసినా సరే, లేదా 10th తర్వాత ఇంటర్మీడియట్ బీటెక్ చేసినా కూడా బీటెక్ డీటెయిల్స్ అనేవి మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జాంపుల్ మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఐటీఐ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనం ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ బటన్లో మీకు అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ప్రొఫైల్ డాక్యుమెంట్ ఆప్షన్లో మీరు గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేస్తే సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై ద క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్, ఇది ఫిలప్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో మీరు సిగ్నేచర్ చేయించండి. సిగ్నేచర్ అయిన తర్వాత ఇక్కడ రీలోడ్ సర్టిఫికేట్ అనేది ఉంది. ఈ రీలోడ్ ఆప్షన్ యూజ్ చేసుకుని ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ యూజ్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్ని అప్లోడ్ చేసుకోండి. ఇది అప్లోడ్ అయిన తర్వాత అప్లికెంట్ కలర్ ఫోటో పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేది వస్తుంది. ఈ అప్లికెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ మనం సెల్ఫీ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫీ తీసుకున్న తర్వాత దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫీ వీడియో తీసుకునేటప్పుడు చాలాసార్లు రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. అదేవిధంగా శాంపుల్ రిజెక్టెడ్ ఎలా ఉంటాయని చూడండి ఇక్కడ. సో ఈ రకంగా ఉండేటైతే రిజెక్ట్ అవుతాయి. కింద ఏదైతే గ్రీన్ టిక్ మార్క్ ఉందో అలా ఉన్నది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా ఉంది. సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎన్ని కేబీ ఉండాలి అంటే ఫోటో వచ్చేసి 30 to 40 కేబీ మధ్యలోనే ఉండాలి, అదే అప్లోడ్ అవుతుంది. సో సిగ్నేచర్ కూడా 60px/140px ఉన్నాయి మాత్రమే అప్లోడ్ అవుతాయి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఐ హ్యావ్ అప్లోడెడ్ మై ఓన్ సిగ్నేచర్ అనే డిక్లరేషన్ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేస్తారు. తర్వాత లాస్ట్లో మీకు సేవ్ బటన్ ఉంటుంది. సేవ్ చేసుకోండి ప్రతిసారి, ఎందుకంటే సేవ్ చేయడం ద్వారా మధ్యలో మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు సేమ్ మళ్ళీ అక్కడ నుండి అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. సేవ్ చేయకపోతే మళ్ళీ ఫస్ట్ నుండి ఫిల్అప్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో దీనికి సంబంధించి సిగ్నేచర్కి ఏ రకంగా ఎంత సైజు ఉండాలి, 30K to 49K అని ఇచ్చారు. అదేవిధంగా ఇమేజ్కి ఎంత సైజు ఉండాలి అనేది కూడా ప్రతిదీ డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మీరు మీ సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ ఏరియాలో అంటే ఎక్కడ మీరు జాబ్ ప్రిఫరెన్స్ చేయాలనుకుంటున్నారు అనేది ఆప్షన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ వస్తుంది. ఆ తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయినట్టు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. అదేవిధంగా మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది. సో యాజ్ పర్ ఏజ్ క్రైటీరియా నేను మీకోసం డిఫాల్ట్గా క్రియేట్ చేశాను కాబట్టి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నేను ఫిల్ చేసినా కూడా ఆ జాబ్కి నేను ఎలిజిబుల్ కాదు కాబట్టి నాకు ఇలా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనే మెసేజ్ అనేది రావడం జరిగింది. సో మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి, లేదా ఎవరిదైనా అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిలప్ చేయమని చెప్తే నాకు ఒకసారి మీరు వాట్సాప్లో కానీ కామెంట్ చేస్తే లైవ్లో నేను మీ అప్లికేషన్ ఫామ్ నేను ఫిలప్ చేసిస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.